హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఒకప్పుడు రాజమండ్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉన్నది. ఆమె కుటుంబం పేదది, కానీ లక్ష్మికి ఒక పెద్ద కల ఉంది, టీచర్ అవ్వాలని. గ్రామంలో ఉన్న పాత పాఠశాలకి ఆమె ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది. చాలాసార్లు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా ఇతరుల పాత పుస్తకాలు తీసుకొని చదువుకుంది. కొంతమంది ఆమెను చూసి, నీ పరిస్థితి చూసుకొని పెద్ద కలలు కనకు అని నవ్వుకున్నారు. ఒకరోజు పాఠశాలకు కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడు. లక్ష్మి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించి ఆమెకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశాడు. ఆ అవకాశాన్ని లక్ష్మి పూర్తిగా ఉపయోగించుకుంది. రాత్రళ్ళు దీపం వెలిగించి చదువుతూ పగలు తల్లికి సహాయం చేసింది. ఏళ్ల తడబడి కష్టపడి చివరికి లక్ష్మి డిగ్రీ పూర్తి చేసుకుంది. అదే గ్రామంలో టీచర్గా వచ్చింది. ఆమె చదివిన పాఠశాలకే పిల్లలకు బోధించడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమెను ఎగతాళి చేసిన వారిలో ఒకరు వచ్చి, నువ్వు నిజంగా గొప్ప సాధించావు అని అభినందించారు. లక్ష్మి నవ్వుతూ చెప్పింది, పరిస్థితులు మన కలలను ఆపలేవు, మనమే ఆపకపోతే అవే ఆగుతాయి. ఈ కథలో నీతి ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదల ఉంటే విజయం మనదే. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి.